కంగ్రాట్స్ అండి. ఫస్ట్ Thank టైం you so మీ much ఫాదర్ అండి. చాలా నాళ్ళ నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. Yes, thank you. అండ్ హోప్ఫుల్లీ ఫ్యాన్స్ లవ్ మధ్యన మీ ఫాదర్ బర్త్డే మిస్ అవ్వరని అనుకుంటున్నాం. లేదండి, దిస్ ఇస్ మోర్ స్పెషల్. ఇంతకన్నా నేను వేరే ఇంకా ఇంకా సెలబ్రేషన్ ఏం కోరుకోను. దిస్ ఇస్ ద బెస్ట్ మెమరీ. హ్యాపీ ఫర్ యూ అండి. అండ్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్ సెకండ్ ఇన్నింగ్స్లో స్టైలింగ్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ మీరే చూసుకుంటున్నారు. అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు? ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్, ఆయన డిసిప్లిన్, ఆయన బాడీని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి ఈ లుక్స్ అన్నీ చేయాల్సి వచ్చిందండి. అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి ఇంకా కాస్ట్యూమ్స్ తోటి. అలా ఉంది. అనిల్ గారు, థ్యాంక్ యూ అండి. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాహు గారు అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్, బెస్ట్ మేక్ ఓవర్ చేస్తున్నారు. చిరంజీవి గారిది అల్టిమేట్గా ఉంది. అంటే రౌడీ అల్లుడి తర్వాత ఆ రేంజ్లో హీఈస్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్. అలాగే ఎలాగా చేయగలరు? ఈచ్ హీరోకి మీరు అలా చేయగలుగుతున్నారు? ఏంటో అలా కుదిరేస్తున్నాయి అన్ని. అంటే నేను బాగా చేయాలి అనే మైండ్లో అనుకుంటూ ఉంటాం, బట్ అన్నీ మీరు అన్నట్టు అన్నీ కలిసి రావాలి. సో ఇందాక చెప్పాను కదా, చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ, ఆయన సపోర్ట్ కానివ్వండి, ఆయన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ని బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది. ఐ వాంట్ టు షో హిమ్ వెరీ క్లాస్. సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం. సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది. దానికి ఆయనకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్గా తీస్తుంటారు. చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది. సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్, అది మనది 90% అది ఉంటుంది. బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ డ్రామా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని. ఇట్స్ లైక్ అన్ని కుదిరినాయి. సాహు అనిల్ గారు, సాహు గారు